ఈవేళ లేచిన వేళ చాలా మంచిది నిజంగా. కింద పడకుండా దేవుడు కాపాడాడు. బాబా నమ్ముతా. ఇప్పుడు ఈ కర్ర కనిపిస్తోంది కదండి, ఈ కర్ర ఇగో ఒక టీవీ ఉందా, దానికన్నా కొంచెం ముందుకు ఉంచాడు బాబు. అంటే పొద్దునంతా సినిమా చూస్తూ కూర్చున్నాం. అది వంకాయ బజ్జీలు వేసాను, తినేసి అన్నీ సర్దాడు, నీళ్ళు నింపెళ్ళి పడుకున్న మమ్మీ బెడ్రూమ్లోనే వెళ్ళిపోయాడు. వెళ్తే నేను చూసుకోలేదు, కర్ర ఏమో అక్కడ టీవీకి బకెట్కి మధ్యలో పెట్టాడు. నాకేమో కట్టు నొప్పి వచ్చింది, గబుక్కుని బాత్రూమ్కి వెళ్దాం అనుకో, లేచి చూస్తే కర్ర అంత దూరం ఉంది. సరే ఏం చేయాలని లేచి మెల్లిగా ఇది మంచం అంచు పట్టుకొని ఉంచున్నాను. ఈ బకెట్ కొంచెం బరువుగా ఉంది, ఎందుకంటే బాటిల్స్ నీళ్ళు నింపి పెట్టాడు కాబట్టి. అది పట్టుకుని అక్కడ కబోర్డ్ కనిపిస్తుందా, స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి దానికి. సో నుంచుని కుడి చేత్తో బకెట్ పట్టుకున్నా, ఎడం చేత్తో అది పట్టుకున్నాను. ఈ కబోర్డ్కి ఉంది కదండి, ఇది పట్టుకుని నుంచున్నా. తర్వాత ఏం చేస్తా, ఆ సపోర్ట్ లెఫ్ట్ హ్యాండే కబోర్డ్ సపోర్ట్ అనుకుని బకెట్ మీద చేయి తీసి కొంచెం ముందు వంగని కర్ర పట్టుకోబోతున్నాను. ఏమైందంటే లక్కీ, అది ఆ స్లైడింగ్ డోర్స్ కదా, జొయ్యని వెళ్ళిపోయింది. అంతే, ముందర వంగిపోయాను. లక్కీగా బకెట్ పక్కన ఉంది కాబట్టి కుడిచే దాని మీద వేసాను, లేకపోతే ఇవాళ నిజంగా కింద పడిపోతుంది. నాకైనా 3 ఆపరేషన్స్కి రైట్ నీ, తర్వాత 2 హిప్స్ కూడా కదా, కింద పడితే మళ్ళీ ఇంకా ఆపరేట్ చేయరు, మంచం మీద ఉండడం. సో అట్లా ఉంటుందండి. ఒక్కసారి ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలంటే ఎంత కష్టం అంటే నిజంగా. దాంతో ఈ టైల్స్ తెల్లవి సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కడ నీళ్ళు చుక్కున్నా జారిపోతాం, చాలా కష్టం. అందుకే ఇదే నా బెడ్రూమ్, టీవీ, వాష్రూమ్ వస్తే కూడా బకెట్ కింద పెట్టుకున్నాను, వంట సామాగ్రి అన్నీ అనమాట. బాబు ఏం చేస్తాడంటే ఆఫీస్కి వెళ్ళి తాళం వేసుకెళ్ళిపోతాడు, తాళం తీసుకొస్తాడు. అయితే ఇక్కడి నుంచి అంత దూరం నడవాలన్నమాట. ఇగో లెఫ్ట్ లెగ్ చెప్పాను కదండి, ఈ నీ దీనికి ఆపరేషన్ అవ్వాలన్నమాట. అది అండి నా స్టోరీ. ఏదో యూట్యూబ్లో జస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటాను, మనీ ఇన్కమ్ ఏం కాదు కానీ ఏమీ రాదు, ఎందుకంటే 4000 అవర్స్ అవన్నీ, తర్వాత అది ఓపిక ఉండట్లేదు, అది సంగతి. సో లేచిన వేళ ఏంటంటే చివరికి దేవుడు రక్షించాడు బాబా. మొత్తానికి మళ్ళీ సరిగ్గా సపోర్ట్ తీసుకుని కుడి చేయి పట్టుకొని ఎలాగో మొత్తానికి కర్ర అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. అది ఇవాళ జరిగింది. బాగా పడుకున్నాడు, లేచాక చెప్పాను. ఇలా ఉంటుంది అనమాట. ఏం టెన్షన్ ఉంటారు కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒక్కతే ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా పక్కనే బాత్రూమ్ ఇలా జస్ట్, కానీ అది వెళ్ళి వచ్చే వరకు కూడా ఎక్కడ జారుతానో పడతాను. 2 ఫోన్లు పట్టుకుని వెళ్తానమాట. ఒకటేమో యూట్యూబ్ వాడతాను, ఇంకోటి ఇదే ఫోన్ మెసేజ్, ఏదైనా ఎక్కువ జారిన పడినా కూడా మెసేజ్ ఇచ్చేసాడు ఎవరికైనా, అట్లా ఉంటుందన్నమాట. బాత్రూమ్ తలుపు కూడా దగ్గర పెట్టుకుంటాను. ఓకేనా, ఇది అండి నా స్టోరీ.